దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకునే ప్లాన్ చేస్తున్నారట ఓ సీనియర్ కాంగ్రెస్ లీడర్. పార్టీ పవర్లో ఉండగానే వారసుని పొలిటికల్ గా సెట్ చేయాలనే ఆలోచనలో చేస్తున్నారట. కానీ వారసుడి ఎంట్రీకి స్కోప్ దొరక్కపోవడంతో పార్టీ పెద్దలపై గుర్రుగా ఉన్నారట పెద్దాయన. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఎంతో సౌమ్యంగా ఉండే ఆ లీడర్ హటయ్యారట. ఇంతకు ఎవరా సీనియర్ లీడర్? ఆయన వారసుడి ఎంట్రీపై పార్టీ పెద్దలు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నట్లు? పెద్దాయన వేసిన అదిరిపోయే స్కెచ్ ఏంటి? తనయుడి కోసం సీనియర్ కాంగ్రెస్ నేత ఆరాటం. కొడుకును రాజకీయంగా సెట్ చేసే పనిలో చిన్నారెడ్డి. వారసుడి పొలిటికల్ ఎంట్రీపై పార్టీ పెద్దలకు విజ్ఞప్తులు. రివర్స్ రూట్లో పార్టీని దారిలోకి తెచ్చుకునే ప్లాన్. పాలమూరు పాలిటిక్స్ లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి ప్రస్తుతం పార్టీలో ఉనికి కోసం పాట్లు పడుతున్నారు. విద్యార్థి దశ నుంచే NSUIలో పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారాయన. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉంటూ 1985లోనే కాంగ్రెస్ టికెట్ దక్కించుకుని వనపర్తి నుంచి పోటీ చేశారు. మొదటి ప్రయత్నంలో ఓటమి తర్వాత రెండోసారి గెలుపొందారు. ఆ తర్వాత వనపర్తి నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చిన్నారెడ్డి ఇప్పుడు ఒంటరైపోయారట. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల కన్వీనర్గా పనిచేసిన చిన్నారెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా తనకు ఏం చేసుకోలేకపోతున్నారట. ఆఖరికి గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కించుకుని చివరి నిమిషంలో చేజార్చుకున్నారు. అయితే గతం గతహ అంటూ తన వారసుడి రాజకీయ అరంగేట్రం కోసం పడరాని పాట్లు పడుతున్నారట. వయోభారం రీత్యా చిన్నారెడ్డి తన కుమారుడు ఆదిత్య పొలిటికల్ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నారట. కాంగ్రెస్ పార్టీలో తన కొడుకుకు మంచి పోస్ట్ ఇప్పించుకోవాలని ట్రై చేస్తున్నారట. తనను క్రమశిక్షణ కమిటీ నుంచి పక్కకు తప్పించి ఏ పోస్ట్ ఇవ్వకపోయినా సైలెంట్ గా ఉండిపోయారు. AICC సెక్రటరీగా పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా పనిచేసిన చిన్నారెడ్డికి ప్రస్తుతం పార్టీ పరంగా ఎలాంటి పదవి లేదు. అయినా సరే తన కుమారుడు ఆదిత్యకైనా అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలను కోరారట. కానీ ఇటీవల పార్టీ ప్రకటించిన జనరల్ సెక్రటరీలలో తన కొడుకుకు అవకాశం దక్కకపోవడంతో అసంతృప్తిలో ఉన్నారట. తన తనయుడికి పదవి దక్కకపోవడం ఒక ఎత్తైతే, పాలమూరులో నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు పోస్టుతో పాటు ఆయన కొడుకు మిథున్ రెడ్డికి జనరల్ సెక్రటరీగా అవకాశం కల్పించారు. దీంతో చిన్నారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారట. నిన్న కాక మొన్న వచ్చిన వ్యక్తికిస్తున్న ప్రాధాన్యత పార్టీలో మొదటి నుంచి ఉన్న తనకు దక్కడం లేదని వాపోతున్నారట. పార్టీ పెద్దలు తన పట్ల చిన్నచూపు చూస్తూ ఉండడంతో చిన్నారెడ్డి పెద్ద స్కెచ్చే వేశారట. తనకు ఇచ్చిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానంటూ పార్టీ నేతలు ప్రభుత్వ పెద్దలకు చెబుతున్నారట. అందులో భాగంగా గన్మెన్లను ప్రభుత్వం ఇచ్చిన వాహనాన్ని తిప్పి పంపడం వంటివి చేస్తున్నారంట. దీంతో పార్టీ పెద్దలు స్పందించి తన కుమారుడికి దారి చూపుతారనే ఆలోచన చేస్తున్నారట. తన కుమారుడి కోసం చిన్నారెడ్డి వాడుతున్న ఆఖరి అస్త్రం సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాలి మరి.